అబ్బబ్బబ్బా మన జబర్దస్త్ మీద చాలా మంది పడి ఏడుస్తున్నారండి. అసలు ఎందుకు ఏడుస్తున్నారు తెలుసుకోవాలంటే స్కిట్ వెంటనే చూసేయాలి. సో ప్లీజ్ వెల్కమ్ సూపర్ శ్రీను అలాంగ్ విత్ ది స్టేజ్. నమస్కారం అండ్ వెల్కమ్ టు ఎన్వీఆర్ మాల్ వైజాగ్ ఎక్స్ట్రా జబర్దస్త్. ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే ఎక్స్ట్రా ఫన్, ఎక్స్ట్రా జోష్. శకలక శంకర్ అలాంగ్ విత్ ది స్టేజ్. Please welcome Super Shrinu along with the stage. అలా నిద్రలో కూడా జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ వస్తుందండి. రాష్ట్రంలో జనాలు వారానికి 4 సార్లు నవ్వుతున్నారు. ఒకసారి జబర్దస్త్, రెండోసారి ఎక్స్ట్రా జబర్దస్త్, మళ్ళీ 2 సార్లు అవి రిపీట్ టెలికాస్ట్. ఒక రచ్చ టీవీ ఓనర్ గా ఆ జబర్దస్త్ ని ఎక్స్ట్రా జబర్దస్త్ ని ఎలాగైనా దెబ్బతీయాలి. అబ్బా ఎక్కడ నా పిఏ ఏది పిఏ? గుడ్ మార్నింగ్ సార్. ఏం లేటు? తిప్పుకుంటూ వచ్చే వరకు లేట్ అయింది సార్. తిప్పుకొని రావాల్సిన అవసరం వచ్చింది అంటే నా వెనక ఒకడు ఫాలో అయ్యాడు, అందుకే లేట్ అయింది. ఎవరిలో ఫాలో అయితే తొందరగా వస్తారు, లేట్ అవటం ఏంటి? అబ్బా అది కాదండి, వాడు నెమ్మదిగా నడిస్తే నన్నేం చేయమంటారు? మారవు నువ్వు, ఇంకా మారవు నువ్వు. నా గురించి మీకు ఎందుకులే కానీ ఇదిగోండి బీపీ టాబ్లెట్ తీసుకోండి, వాటర్ తీసుకోండి, టాబ్లెట్ వేసుకోండి తొందరగా. టాబ్లెట్ ఎందుకు? అబ్బా రేటింగ్స్ వచ్చాయండి. రేటింగ్స్ వచ్చాయా? ఇదిగోండి ఇది తీసుకోండి. ఓ నాకు తెలుసు మీరు ఏం వెతుకుతున్నారు. ఇదిగోండి జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ రేటింగ్స్ ఇవిగో. ఇదేంటి పిఏ? జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ రేటింగ్ అలా కొండల్లాగా లేచిపోతుంది. వాళ్ళ కొండలు మన లోయలు, కొండలు లోయలు కలిస్తేనే కదండి ప్రకృతి అంతా అందంగా ఉండేది. ఏది అందంగా ఉండాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఫోన్ చేయి, ఫోన్ చేయి. XY ఛానల్ కా? ఎస్, వాళ్ళిద్దరికి ఫోన్ చేయి. సరే అర్జెంట్ గా రమ్మని చెప్పు. హలో, ఎస్ కమ్ ఫాస్ట్ ప్లీజ్. ఎక్కడికి? నా దగ్గర కాదు, మా సార్ రమ్మన్నారు, ఆఫీస్కి రండి తొందరగా. ఓ మీ సారా? వస్తాలే, పెట్టు. సరే రండి సార్, వచ్చేస్తున్నారు సార్. అసలేమైంది? ఆ జబర్దస్త్కి రెక్కలొచ్చి ఎక్కడికో ఎగురుతోంది. అయితే ఏం చేద్దాం? మనందరం ఒక మీటింగ్ పెట్టి దాన్ని ఎలా దెబ్బతీయాలో ఆలోచిద్దాం. ఓకే, నేను ఫోన్ చేయగానే మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నువ్వు ఫోన్ చేయగానే రాలేదు, మీ పిఏ ఫోన్ చేస్తే వచ్చా. అబ్బబ్బబ్బ, పక్క ఛానల్లోనే బాగానే కవర్ చేసావు. అంటే ఫ్యూచర్ సేఫ్టీ సార్. ఒక పడవ మునిగిపోయింది అనుకోండి, ఇంకో పడవ ఎక్కొచ్చు కదా. పాపా పడవ కాదు, టైటానిక్ షిప్. అబ్బో వచ్చెక్కు. ఎక్కడైనా ఐస్ గడ్డ గుద్దుకుంది అనుకోండి, పగిలిపోద్దు చూసుకోండి. సర్లే కానీ ఇంకో గంటలో మీటింగ్ ఫినిష్ చేయాలి. ఏం చేయాలో చెప్పండి. చెప్తాం. ఆ జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్ అంటే నీ కళ్ళలో మంట, నీ కడుపులో మంట. అవును మంటే. నీకు? నాకు ఒళ్ళంతా మంటే. దానికి మందులు లేవులే. అందుకే మనం ఈగోలని పక్కన పెట్టి మనసు విప్పి కాసేపు మాట్లాడుకుందాం. మనం చేయట్లేదా కామెడీ షోలు? మనకి రేటింగ్ రాదే, మనకి రేటింగ్ వస్తుంది. నీ షోలో కామెడీలు ఉంటాయిగా. మేము చెప్తున్నాగా స్పెషల్ గా కామెడీ షో అని. కామెడీ షో అనగానే నవ్వరు, ఆ షోలో కామెడీ ఉండాలి. ఆ ప్రోగ్రామ్ దెబ్బతీయాలంటే మనకు ఒక ఐడియా కావాలి. సార్ వీడు నిద్రపోతున్నాడు సార్. చూడు ప్లాన్ అని చెప్పి పిలిచాడు, ఎలా పడుకుంటున్నాడు చూడాడు. జబర్దస్త్ 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 ఏంటంటే జబర్దస్త్ అని చెప్పేసి ఎందుకంటే గుండెల్లో రాయిళ్ళు పరిగెత్తున్నారు కదా. మరి ఐడియా లేకుండా పడుకుంటాం. ఏదైనా ఒక ఐడియా ఇవ్వండి. ఐడియా అంటే మాలో కాస్త కూస్త బుర్రున్నదంటే ఆ బుర్రున్నది నీకే. ఐడియా ఏదో నువ్వే చెప్పు. మీరు ఇలా అంటారని తెలిసి నేను ఒక ఐడియాతో వచ్చాను. ఇది ఒక జాడి, దీంట్లో 2 కప్పలు ఉన్నాయి. ఎస్, సూపర్ థాట్. జాడీలో కప్పలు ఈ 2 పెట్టి రియాలిటీ షోస్ ప్లాన్ చేస్తే అదిరిపోద్ది. మనుషుల మీద చేయటం అయిపోయింది, జంతువుల మీద పడ్డావా? చెప్పింది నేను. ఇందులో ఒక కప్ప పైకి ఎక్కుతుంటే ఇంకో కప్ప కాలు పెట్టి లాగుతుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? కింద ఉన్నది మొక్కప్ప, పైన ఉన్నది ఆడకప్ప. లోనకు రమ్మని కాలు పట్టి గుంజుతుంది. నీ బూతుపురాను ఆప, నీ బూతుపురా ఆప. వినండి, ఒకటి మనమన్నా పైకెక్కాలి, లేదా ఎక్కేవాన్ని కాలు బట్టి లాగైనా తొక్కేసి. ఆ కప్పను కూడా కాలు బట్టి కిందికి లాగుతావా? యాక్చువల్లీ వాట్ యు మీన్, ఆ జబర్దస్త్ కి అంత రేటింగ్ వస్తుందంటే రోజా గారు, నాగబాబు గారు వాళ్ళే. వాళ్ళని మనం లాగేసుకుంటే మనం సగం షో కొట్టేసినట్టే. ఎస్, ప్రతి ఛానల్ కి ఒక హిట్ షో ఉంటుంది. దాంట్లో ఒక యాంకర్ ఉంటుంది, జడ్జిలు ఉంటారు, మేనేజర్లు ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అడగండి, ఎవరికి ఎంత రేటో కనుక్కోండి, రేట్ తో కొనేయండి, బతిమాలండి, బామాలండి, లేదా బెదిరించండి. అవసరమైతే రేష్మికి
వాళ్ళు ఇచ్చే డ్రెస్సుల కంటే పొట్టి పొట్టి డ్రెస్సులు ఇస్తామని చెప్పండి. రోజా గారికి ఎమ్మెల్యే సీట్ కాదు ఎంపీ సీట్ ఇస్తామని చెప్పండి. 4 బాడీ గార్డులు కూడా ఇస్తామని చెప్పండి. నాగబాబు గారికి వాళ్ళ అబ్బాయితో ఒక హాలీవుడ్ సినిమా తీస్తామని చెప్పండి. మన ఛానల్ అమ్ముకోనైనా సరే, ఎన్ని కోట్ల ఖర్చు అయినా సరే ఆ సినిమా తీద్దాం. ఏంది ఎన్ని కోట్లు అమ్ముకోనైనా? ఒక్క నిమిషం. అది మన పరిస్థితి. మన ఆస్తులు అమ్మేనా సరే జబర్దస్త్ని ఎక్స్ట్రా జబర్దస్త్ని దెబ్బతీయడం కోసం 3 అరేంజ్మెంట్ చేశా అని చెప్పావు. ఏరు వాళ్ళు ఏం చేశారు? ఎక్కడున్నారు? పిలిపించండి. ఎరా శేషు, ఆ చంటీగాడు టీమ్ లీడర్ గా ఉంటే వాడిని తీపిచ్చి చాలా కష్టపడి డబ్బు ఖర్చు పెట్టి మరి నీకు ఆ షోలో ఎంట్రీ చేసి ఆ షోని దెబ్బతీరా అన్న. నువ్వేం చేస్తున్నావురా? అరే హరీష్, నువ్వు అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట నేను ఎవరు రానికపోతే నేను తీసుకొచ్చి అరే నువ్వు అందులో ఒక టీమ్ లీడర్ గా ఎంట్రీ అవరా, ఆ షోని దెబ్బతీరా అని చెప్పి నేను ప్లాన్ చేసి దానికి చాలా ఖర్చు పెట్టా. నువ్వేం చేస్తున్నారా? నువ్వు కూడా అందులోకి వెళ్ళాక ఈ మధ్య బాగానే చేస్తున్నావు. అరే సూపర్ సీను, నన్ను తిట్టే హక్కు మీకు లేదు. ఏ ఎక్స్ట్రా జబర్దస్త్ లో నాకున్న కామెడీ ట్రాక్ ఎవరికి రికార్డు ఎవరికి లేదు. ఇక్కడ కామెడీ చేయకుండా ఎన్ని స్కిట్స్ గెంటుకు వచ్చాను తెలుసా మీకు? అయినా ఈ మధ్య బాగానే చేస్తున్నావు నువ్వు. అదే బయటికి వెళ్తుంటే జనాలు జబర్దస్త్ ని ఎక్స్ట్రా జబర్దస్త్ ని చెడగొట్టడానికి పుట్టేవరా దరిద్ర పెదవానికి క్యాంటీన్ చిమ్మెత్తుంటే కామెడీ చేయకపోతే ఎక్కడ జనాలు చంపేస్తారన్న భయంతో ఈ మధ్య కామెడీ చేస్తాను ట్రై చేస్తున్నాను. రే ఇంకా మీరు ఆ జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ చేసుకోండి. వెళ్ళండి, వెళ్ళండి. ఏదో ఒక ఐడియా ఇవ్వాలి. ఆ జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ దెబ్బ తీయాలి. ఏ ఐడియా వచ్చిందా? ఆవేశం వచ్చింది. ఏ రాత్రి 11:30 అయింది. ఈ వయసులో కూడా నీకు అది కావాలా? ఈ వయసులో అది కాదురా. నేనేం చెప్పాను? 9:30 చెప్పమని చెప్పాను. జబర్దస్త్ మిస్ అయ్యాను. ఇంటికి పోతే నా భార్య పిల్లలు కూడా నన్ను ఇంట్లోకి రానియర్రా. నువ్వు చేయబట్టి నా ఇల్లంతా ఖరాబ్ అయిపోయింది. ఎదవా ఏదో మీటింగ్ అని చెప్పి పిలిచావు. ఏం లేదు, మీటింగ్ లేదు, సోది మీటింగ్. వాట్ బ్రో, వాట్ యు మీన్? వాటి మీన్ ఇటు మీన్ లేదు. జబర్దస్త్ మిస్, జబర్దస్త్ మిస్. ఓ కంప్లీట్ అరే, మీరు కూడా జబర్దస్త్ చూస్తారా? చూస్తాం. ఒరే, రోజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? సూపర్ గా చేశారు, బాగుంది. నాగబాబు సార్ మెయింటైన్ చేసావు సీను, మెయింటైన్ చేసే సేమ్ థింగ్. దీని స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి, బాగా చేస్తావు.